ఏదో ఒక మార్గం లేదా ఎవరో ఒక గురువును సేవించినా శ్రద్ధ ఉంటే చాలు, జీవిత సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుంది అనేది కొందరి అభిప్రాయం. ఈ అభిప్రాయం అర్థం లేనిది. అంతకంటే తప్పుత్రోవ పట్టించేది మరేదీ ఉండదు అంటారు బాబూజీ. గుడ్డి నమ్మకం వలన లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. ఎన్నుకున్న మార్గదర్శకుడు నిజంగా అత్యంత సమర్థవంతుడు, అత్యున్నత స్థితికి చేరుకున్నవాడు అయినప్పుడు అది ఎంతో విలువైనది కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఆశించినంత స్థాయికి ఎదగని వ్యక్తిని నమ్మి మీరు అతనితో అనుబంధాన్ని ఏర్పరచుకుని కేవలం అతని పాండిత్యంతో కూడిన ఉపన్యాసాలు లేదా ఆయన ప్రదర్శించే మహిమల పట్ల ఆకర్షించబడి అతనిని గుడ్డిగా నమ్మి అనుసరించడం వలన అది కేవలం భ్రాంతి, భ్రమ, మోసాలతో నిండిన మరో దారిలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అటువంటి సమయంలో మీరు అతన్ని గుడ్డిగా అనుసరించడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి అతనిలో గల అవగుణాలు, లోపాలు మీ దృష్టిలో పడవు. దాని ఫలితంగా మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు. ఏ వ్యక్తి అయినా కలకత్తాకు బయలుదేరాలని దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే గమ్యాన్ని అన్నటికైనా చేరుకోగలడా? అలాగే స్వార్థపరుడైన నయవంచకుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాళ్ళు ఎప్పటికైనా ఆ పరమాత్మను పొందగలరా? ఎవరో కొందరు చేస్తున్నారని మీరు కూడా అదే పని చేయవద్దు అంటూ సంస్కృతంలోని గతానుగటకోలోక్ అనే కథను బాబూజీ చెప్పారు. ఒక వర్తకుడు గంగా నదిలో పవిత్ర స్నానానికి తన ఊరి నుంచి బయలుదేరి వెళ్ళాడు. తన వెంట చాలా డబ్బే తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో బ్యాంకులు, సేఫ్టీ లాకర్లు ఉండేవి కాదు కదా. ప్రయాణికులు తలపై సంచులను మోసేవారు. కొన్ని బట్టలు, ధనం, రోజువారీ నిత్యావసరాలకు సంబంధించిన సరుకులు వాటిలో ఉండేవి. అవి ఎల్లప్పుడూ ప్రయాణికుల వెంటే ఉండేవి. గంగానది ఒడ్డున నిలబడి తాను నదిలో దిగి స్నానం ఆచరించి తిరిగి వచ్చే వరకు ఆ డబ్బు మూటను ఎలా రక్షించాలి అని వర్తకుడు ఆలోచించాడు. అతడు ఒంటరిగా ఉన్నాడు. తన వద్ద ఉన్న డబ్బును రక్షించడానికి తనతో పాటు ఎవ్వరూ లేరు. హఠాత్తుగా అతనికి నది ఇసుకలో ఒక చిన్న గుంట తవ్వి తన డబ్బు మూట నదిలో దాచిపెట్టాలి అన్న ఆలోచన కలిగింది. అయితే ఆ స్థలాన్ని సులువుగా గుర్తించేందుకు దానిపై ఇసుకతో శివలింగాకృతిని చేయాలి అనుకున్నాడు. అలా చేయడం సురక్షితమని భావించి తన ఆలోచనను అమలుపరిచాడు. డబ్బు పోతుందేమో అన్న భయం అతని మనసు నుంచి తొలగిపోగా అతడు పవిత్రమైన నదిలోకి వెళ్ళి మునక వేశాడు. ఒడ్డుకు తిరిగి వచ్చిన వర్తకుడు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు కూడా. అందుకు కారణం నది ఒడ్డున వేల కొద్దీ శివలింగాలు కనిపించాయి. వర్తకుడు శివలింగాన్ని చేయడాన్ని చూసి జనం గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి ముందు అలా లింగాన్ని చేయడం ఆచారం కాబోలు అనుకున్నారు. అలా అనుకున్న ప్రతి ఒక్కరూ వర్తకుడిని అనుసరించారు. ఫలితంగా వేల కొద్దీ శివలింగాలు ఆ నది ఒడ్డున కనిపించాయి. పాపం వర్తకుడు అయోమయంగా చూశాడు. తన డబ్బు మూట ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. తాను తయారు చేసిన లింగాన్ని గుర్తించేందుకు అక్కడున్న ప్రతి ఒక్క లింగాన్ని కూలదోయడం అసాధ్యం అనిపించింది. అపచారం అని కూడా భావించాడు అతను. అందువల్ల అక్కడి నుంచి ఖాళీ చేతులతోనే ఇంటి ముఖం పట్టాడు. ఈ కథలోని వర్తకుడు శివలింగాన్ని ఎవరూ పాడు చేయరని, అలాగే తన సొమ్ము భద్రంగా ఉంటుందని భావించాడే కానీ అతను భక్తితో శివలింగాన్ని తయారు చేయలేదు. అలాగే మిగిలిన భక్తులు కూడా అతన్ని గుడ్డిగా అనుకరించారు. దీన్నే గొర్రెదాటు వైఖరి అని అంటారు. సాధారణంగా ఒక గొర్రెను మిగతా గొర్రెలు గుడ్డిగా అనుసరిస్తాయే కానీ అవి వాటి బుర్రను అసలు ఉపయోగించవు. మిషన్లో నాకు గొర్రెలు వద్దు, సింహాలు కావాలి అని బాబూజీ అనేవారు.
ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి మీద కానీ పద్ధతి మీద కానీ విశ్వాసాన్ని ఏర్పరచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంది. నీవు నిజంగా దైవాన్నే కనుక అన్వేషిస్తున్నట్లయితే అప్పుడు బంధముల నుండి విముక్తి పొందడానికి ఒక సమర్థుడైన గురుదేవుని అన్వేషించాలి. అధోగతి చెందుతున్న ప్రస్తుత కాలంలో అటువంటి మార్గదర్శకులు లేదా మాస్టర్లు నిస్సందేహంగా చాలా అరుదుగా ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం సాక్షాత్కార మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం గలవాడని భావించిన వ్యక్తి మనకు ఎదురైనప్పుడు ఆయన సహచర్యం మన మనోప్రవృత్తులను ఎంత మేరకు ప్రభావితం చేస్తున్నదో నిర్ణయించుకోవాలి అంటారు బాబూజీ. అందుకు మనం ముందుగా ఆయనతో తగినంత సమయం కలిసి ఉండాలి. అంటే మన మానసిక ప్రవృత్తులు క్రమక్రమంగా నిశ్చల స్థితిని పొందుతున్నాయా లేదా అవి మునుపటిలాగే తమ మామూలు ధోరణిలోనే ఉన్నాయా అన్నది గమనించుకోవాలి. ప్రస్తుత కాలం ముఖ్యంగా అశాంతి మరియు అలజడులతో నిండి ఉంది. దీనికి ఆధునిక నాగరికత కూడా చాలా వరకు కారణం. ఈ అవకతవకలను సరిచేసేందుకు తగినంత సమయము శ్రమ అవసరం. సాధకుడు పూజ్య గురుదేవుని పట్ల సాధన పట్ల నిజమైన శ్రద్ధ భక్తి విశ్వాసాలు ప్రేమలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన వీటిని తొలగించగలడు. అన్ని విధాలా తిరుగులేని సాధనము ఖచ్చితమైన విజయ పదము అదే. అనుభవపూర్వకమైన జీవితమే అర్హత కలిగినది అంటారు బాబూజీ.